హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయులు విదేశీ సంస్కృతిని కొనసాగించడానికి అలవాటు పడుతున్నారు. ఇలాగే ఇది కొనసాగితే రాబోయే రోజుల్లో భారతీయులు కూడా శ్వేత జాతీయులుగానే కొనసాగుతారా అనే అనుమానం మనకు కలుగుతోంది. మద్యం పుచ్చుకునే వరకు నుండి మొదలై వస్త్రాలంకరణ వరకు అన్ని విదేశీ అలవాట్లనే భారతీయులు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో భారతీయులు వివాహం చేసుకున్న తర్వాతనే శృంగారం కొనసాగించేవారు. కానీ ఈ రోజుల్లో యువతీ యువకులు స్కూల్ మరియు కాలేజీ రోజుల్లో నుండే శృంగారాన్ని పెళ్లికి ముందే కొనసాగిస్తున్నారు. అయితే ఇలా స్కూల్ మరియు కాలేజీ రోజుల్లో నుండే శృంగారాన్ని పెళ్లి కాకుండా కొనసాగించే వారి సంఖ్య 60% ఉంటుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా పెళ్లికి ముందే యువతి యువకులు నిస్సిగ్గుగా తప్పటడుగు వేయడానికి ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. ఉద్యోగం చేస్తున్న వారిలో ఆడవాళ్ళైతే 21%, మగవాళ్ళైతే 31% తమ సహా ఉద్యోగులతో శృంగారం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లి అయిన పురుషులలో 28%, పెళ్లి అయిన ఆడవారిలో 24% మంది వివాహం తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో భారతీయులు శృంగారం చేసేందుకు కేవలం 20-30 నిమిషాలు మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు శృంగారం కొనసాగించడానికి భారతీయ యువతీ యువతులు గంటల పాటు సమయాన్ని వెచ్చిస్తున్నారు. అలాగే శృంగారంలో మధురమైన అనుభూతులు పొందడానికి విదేశీయులు పాటించే అనేక విధానాలు అవలంబిస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఓ ప్రముఖ వార్తా సంస్థ భారతీయులను అనేక మందిని వారి యొక్క శృంగార జీవన శైలిని అధ్యయనం చేసి వారిని అడిగి తెలుసుకుని భారతీయులు గతంలో కంటే ఇప్పుడు అనేక విదేశీ విధానాలు అవలంబిస్తూ శృంగారం పట్ల ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటున్నారని, గతంతో పోలిస్తే ఇప్పుడు శృంగార ఆసక్తి ఎక్కువగా ఉందని, ఇదంతా విదేశీ సంస్కృతి యొక్క ప్రభావమే అని తేల్చి చెప్తున్నారు. అయితే విదేశీయుల్లానే కళ్ళకు గంతలు కట్టుకొని సెక్స్ చేయడానికి చాలామంది భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తుంది. 60% మంది మగవాళ్ళు శృంగార సమయంలో లైట్ ఆఫ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మగవారితో పోలిస్తే 4% మంది, అంటే 64% మంది ఆడవారు శృంగార సమయంలో లైట్ ఆఫ్ చేయడానికి ఇష్టపడుతున్నారు అని తేలింది. అయితే మగవారు 48% మంది డబ్బులు ఇచ్చి శృంగారంలో పాల్గొంటూ ఉంటే ఆడవాళ్ళు మాత్రం కేవలం 3% మంది మాత్రమే డబ్బులు ఇచ్చి శృంగారం చేయించుకుంటూ ఉన్నారంట. అయితే ఒకేసారి ఇద్దరితో శృంగారం చేయాలని పురుషుల్లో 23% మంది కోరుకుంటూ ఉంటే ఆడవారిలో మాత్రం ఒకేసారి ఇద్దరితో శృంగారం చేయాలని 19% మంది కోరుకుంటూ ఉన్నారంట. ఫ్రెండ్స్, ఏది ఏమైనా భారతీయుల శృంగార వైఖరి గతంతో పోలిస్తే ఈనాటి తరంలో పాశ్చాత్య సంస్కృతి అనేది ఎక్కువగా కనిపిస్తుందని, శృంగార ఆసక్తి పెరిగిందని, అలాగే శృంగార వ్యవహారంలోనూ అనేక వైవిధ్యాలు పాటిస్తూ ఉన్నారని, శృంగారంలో అధిక సమయం వెచ్చిస్తున్నారని, ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరు భాగస్వామ్యం అవుతూ ఉన్నారని సర్వేలో వెల్లడి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా భారతీయుల శృంగార జీవనంపై విదేశీ సంస్కృతులు ఎలా ప్రభావం చూపుతున్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.